చాలా భయం. కానీ స్నేక్ వస్తారు నన్ను ఏం చేస్తున్నానో ఐ డోంట్ కేర్. నెక్స్ట్ మినిట్ నేను ఏం చేస్తున్నానో అది ఫినిష్ అయిన తర్వాత ఏమైనా సరే అది అలా డ్యూ ఆర్ డే అలాగొస్తదండి. సిజా రోజ్ గారు హాయ్ అండి. సిజా గారు హాయ్. సో మీరు బిఫోర్ దిస్ చాలా ఫిల్మ్స్ చేస్తున్నారు, లైక్ విజయ్ గారు, విజయ్ సేతుపతి గారు, అండ్ మలయాళంలో డుల్కర్ సన్, వీళ్ళందరితో చేస్తున్నారు. బట్ ఒక ఫిలిం మీ దగ్గరికి ఈ ఫిలిం వచ్చినప్పుడు, అంటే ఇది కూడా ఒక కబడ్డీ స్టోరీ ఉన్నప్పుడు మీరు అంటే ఏమడిగారు, అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది, నాకు రోల్ ఏంటి అని క్వశ్చన్ చేశారా ఫస్ట్? అంటే మీరు ఈ క్యారెక్టర్ చూస్ చేసుకున్నప్పుడు. No, the first of all, when as he said, when I came for the auditions, he narrated the story. So Devikike nalloru character irundachu like adile. So and any movie that I do, all my if the previous all the movies that I have done, I see to it that my character has an importance, even if it is a small thing, even if it is a very small appearance also, it should be important. So obviously if I've selected this, I think Devika is very close to his heart, like, right? So yeah. విజయ్ గారు, ఇక్కడ ఇన్నేళ్ళ జర్నీ, ఇంత వేరియేషన్స్ ఉన్నాయి కదా, ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఉంటాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేస్తుంటారు? హెల్త్ ఇష్యూస్ వచ్చాయండి. నేను కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యి దాని ద్వారా నేను ఫ్రాంక్గా చెప్తున్నాను, అందరికీ తెలిసింది. ఎందుకంటే నేను పర్ డే 6 ప్యాక్ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి పర్ డే 25 ఎగ్స్ తీసుకునేవాడిని, ఎగ్ వైట్స్, 600 గ్రామ్స్ చికెన్, బాయిల్డ్ చికెన్ తీసుకునేవాడిని. ఇంత హెవీగా తీసుకునేసరికి నాకు ఆ 5 మంత్స్ ఇదే నేను నా డైట్. మా మదర్ ఈచ్ మీల్లో 5 ఎగ్ వైట్స్ చేసి పెట్టి, సలాడ్స్, ప్రోటీన్ షేక్స్, మీకు తెలుసు మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, ఇవన్నీ యూజ్ చేస్తాం ఆబ్వియస్లీ. ఇవన్నీ యూజ్ చేసిన తర్వాత నాకు హెవీ అయింది. నేను ఆఫ్టర్ 6 ప్యాక్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్లడ్ టెస్టులు చేస్తే దాంట్లో మన రేషియో ఫర్ ఎగ్జాంపుల్ 1:70 ఉండాలనుకోండి, నాకు 320, 340 రేష్కి వెళ్ళిపోయింది. వాళ్ళు ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా షాక్ అయ్యి మళ్ళీ వాళ్ళు చేసేటప్పుడు సేమ్ రేషియో వచ్చింది. వెంటనే వాళ్ళు నాకు కాల్ చేసి ఇమీడియట్గా నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అవ్వు, ఏంటి నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఆల్కహాల్ ఎక్కువ తీసుకుంటున్నావా, అర్జెంటుగా డ్రింక్ మానేపోతే నువ్వు అన్నట్టు మాట్లాడితే, నేను వెంటనే డాక్టర్తో లేదు సార్ నేను ఇలా 6 ప్యాక్ చేశాను, సో దానివల్ల హెవీ ప్రోటీన్ తీసుకుని వెంటనే హాస్పిటల్ అడ్మిట్ అయ్యి నేను 6 మంత్స్ టోటల్గా నా డైట్ అంతా వదిలేవాల్సి వచ్చిందండి. ఆ కిడ్నీ లివర్కి అయితే చాలా ఎఫెక్ట్ అయింది. అజయ్ గారు హాయ్ అండి. సో క్యారెక్టర్ గురించి యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఏ సినిమా అయినా క్యారెక్టర్ చేయడం వరకు ఓకే, బట్ ఆ క్యారెక్టర్ని ఆడియన్స్కి తీసుకొచ్చే వాయిస్ ఉంటుంది కదా, ఆ వాయిస్ ఇందులో కూడా మీదే అనుకుంటా నాకు తెలిసి. ఈ స్టోరీని బయటికి తీసుకొచ్చే స్టోరీ వాయిస్ అంటే అలా వాయిసెస్ని బయటికి తీసుకొచ్చే స్టోరీస్ కూడా మీకు ఎక్కువ పడుతున్నాయి అనుకోవచ్చు, లైక్ దేవరాలో క్యారెక్టర్ కావచ్చు. ఈ మధ్య కథలు వింటూనే ఉన్నానండి నేను చాలా సినిమాలు. దేవరాలనే జరిగింది, తర్వాత ఇంకా కపుల్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా. బట్ ఈ ఫిలిం పర్టికులర్లీ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది ఈ క్యారెక్టర్ యాజ్ ఎ కోచ్. అంటే అతని సర్చ్ వెళ్ళటం, అతనికి ఒక ఇండివిజువాలిటీ ఉంటుంది క్యారెక్టరైజేషన్లో. అది ఆర్టిస్ట్కి ఎక్కువ బాధ్యత అనుకోవచ్చు, అంటే స్టోరీ యాక్ట్ చేయడం ఒకటి, ఆ క్యారెక్టర్ని డెఫినెట్గా మీకు కథలో మీకు కథను నడిపే క్యారెక్టర్ ఏదున్నా కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సిందే. సినిమా పెద్దది చిన్నదనే ఉండదండి. ఇట్స్ లైక్ ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ప్లేయింగ్ ఏ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంటే నాకు, అంటే మేము చేసే సినిమాల్లో యాజ్ ఎ క్యారెక్టర్ యాక్టర్గా కొన్ని సినిమాలు చేస్తుంటే కొన్ని సినిమాలు భయం వేస్తుంది. అంటే ఇది మంచి క్యారెక్టర్, మనం చెడగొట్టకూడదనే ఒక చిన్న భయం ఉంటుంది. అలా ప్రతి క్యారెక్టర్ యాక్టర్కి తన మొత్తం కెరీర్లో ప్రాబబ్లీ ఒక అందులో 5 to 10% ఉంటాయేమో, అందులో ఇదొకటి. సో అందుకని కొంచెం జాగ్రత్తగానే చేశాను వాళ్ళ దగ్గర పెట్టుకొని. విజయ్ గారు హాయ్ అండి. ట్రైలర్ చాలా బాగుంది అండ్ చాలాసేపటి నుంచి వింటున్నాను. లైక్ చాలా కష్టపడ్డారు ఫుడ్ పరంగా కావచ్చు అండ్ మీ ఫిజికల్ పరంగా కావచ్చు. బట్ ఒక్కొక్కసారి దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ చేస్తున్నప్పుడు అంటే లైక్ అనుష్క గారు సైజ్ 0 చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఆవిడకి హెల్త్ మీద చాలా ఎఫెక్ట్ పడింది. ఆ తర్వాత ఆవిడ వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా కష్టపడ్డారు. అఫ్కోర్స్ ఆవిడ అయ్యారు. సో అలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుందని అంటే లైక్ పర్సనల్గా కూడా చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటారు. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. సో అంటే లైక్ ఇది ఒప్పుకున్నప్పుడు ఇన్నేళ్ళు మీరు కష్టపడ్డారు కాబట్టి మెంటల్గా మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? బికాజ్ యూ హ్యావ్ టు ఫేస్ ఎవ్రీథింగ్ కదా, ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? అంటే మెంటల్గా అంటే స్కెడ్యూల్ 6 years ఒక ప్రాజెక్టు మీద అంత ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మెంటల్గా ఎఫెక్ట్ అవుతుంది. అంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇంకా ప్రాజెక్ట్ ఎప్పుడు వస్తుంది ఏంటి, ఫ్రెండ్స్లో కానీ ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే చేస్తున్నాం మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాం అని చెప్తుండే, కానీ ఎప్పుడు వస్తుందా అని అందరూ అడుగుతున్నప్పుడు
అంటే నాతో చేసిన ఆర్టిస్టులు, ఇంత ప్రీవియస్ మూవీ చేసిన ఆర్టిస్టులు నాకన్నా స్టెప్ ముందుకెళ్ళి వెళ్తున్నప్పుడు, వాళ్ళ మూవీస్ రిలీజ్ అవుతున్నప్పుడు, నేను సమ్ టైమ్స్ లో అవుతున్నప్పుడు మా డైరెక్టర్ మాట్లాడుతున్నప్పుడు డైరెక్టరు ఆయన ఎలా అబ్జర్వ్ చేశాడో నాకు తెలీదు. మనమైతే ఒక మంచి మూవీ చేస్తున్నాం డెఫినెట్గా, నీతో పాటు చేస్తున్న యాక్టర్స్ ముందుకు వెళ్ళిపోయారు, లేకపోతే మన సినిమా డిలే అవుతుంది, ఇవన్నీ పెట్టుకోవద్దు. ఈ సినిమాకి అయితే నీకు డెఫినెట్గా నువ్వు 100% ఎఫర్ట్ పెట్టావు, డెఫినెట్గా నీకు నువ్వు చేసిన హార్డ్ వర్క్ అయితే నీకు మంచి గుర్తింపు వస్తుంది అని తను చాలా మోటివేట్ చేశాడు. ఇంకా ఫ్యామిలీ విధంగా మా వైఫ్, నేను లవ్ మ్యారేజ్ చేసుకుని కొంచెం ఏజింగ్లు ఫైటింగ్లు కొంచెం ఆ సిచ్యువేషన్లో కరెక్ట్గా ఈ టైంలోనే కోవిడ్ టైంలో ఓ పక్క అవి, సో అటువంటి టైంలో కూడా బాడీ కూడా పనిచేసింది ఆ టైంలో. అది అన్నీ కూడా తెలుసు మొత్తం. అలా ఆ సిచ్యువేషన్లో కూడా నాకు మా మిస్సెస్ కానీ, మా మదర్ కానీ, నా ఫ్రెండ్స్ వీళ్ళంతా చాలా టైమ్స్ నేను లో అయ్యాను. ఆ టైంలో కానీ మా ప్రొడ్యూసర్ మాట్లాడుతూ ఆయన చేసినప్పుడు ఆయనతో ఫోన్ మాట్లాడుతుంటే, విజయ్ గారు మీరు కూల్గా ఉండండి, చాలా మంచి, ఇప్పటికి స్టిల్ కూడా అదే అంటారు, సార్ ఏంటి అంతా, విజయ్ గారు మీరు కూల్గా ఉండండి, మన సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుంది, ఇదే మాట. ఎస్, మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం అండ్ సూపర్ సక్సెస్ అవుతుంది. అండ్ వన్ మోర్ క్వశ్చన్ టు దయా గారు. సార్, నేను మూవీ గురించి అడగను, మీకు ఇన్స్టాగ్రామ్లో మీరు వేసే డ్యాన్సెస్కి బిగ్ ఫ్యాన్ సార్. అసలు ఏం గ్రేస్ అది. ఎప్పుడైనా లైక్ మూవీలో అలాంటి డ్యాన్స్ ఎప్పుడైనా ఉంటుందా సార్? ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? ఉండాలని చాలా కోరుకుంటున్నానండి, కానీ ఎవరు ఇవ్వట్లేదు. అంటే సార్, మిమ్మల్ని చాలా వరకు ఇలాంటి అంటే లైక్ సపోర్టింగ్ క్యారెక్టర్స్, ఫాదర్ క్యారెక్టర్స్ ఇలాంటివి చూస్తున్నాం కదా, బట్ ఇన్స్టాగ్రామ్లో మిమ్మల్ని చూస్తూ ఉంటే లైక్ ఇట్స్ క్వైట్ డిఫరెంట్, చాలా డిఫరెంట్గా ఉంటారు. మీ ఎనర్జీకి నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మ్యాచ్ అవుతారేమో ఇన్ డ్యాన్స్. అంటే ఆయన మేము మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు మా ఫ్యాకల్టీ అండి, కొరియోగ్రఫీ అంతా నేర్పించేవాడు ఆయన. ఎగ్జాక్ట్లీ, నేను ఈ రోజు రాత్రి నేర్చుకుంది కదా ఆయన, 25 ఏళ్ళ నుంచి అదే పని చేస్తున్నాడు. చెప్పబోతున్నాను. యాక్చువల్గా అజయ్ నేను ఒక రకంగా శ్రీధర్ సార్ దయా స్టూడెంట్ ని, సో యా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో 25 ఏళ్ళ నుంచి అదే పని. 95 బ్యాచ్ అండి మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్, 95-96, అజయ్ 99. చెప్పకూడదు. సో అజయ్ ఇన్స్టిట్యూట్లో చేస్తున్నప్పుడు నేను అసిస్టెంట్ డాన్స్ మాస్టర్గా మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసేవాడిని. సో నేను 25 ఇయర్స్ బ్యాక్ దాదాపు రోజుకి 7-8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని, డ్యాన్స్ ప్రాక్టీస్. నెంబర్ ఆఫ్ స్టేజ్ షోస్ అవి కూడా చేయడం అప్పట్లో. బట్ తర్వాత ఒక 20 ఇయర్స్ గ్యాప్ వచ్చిందండి నాకు. అంటే 20 ఇయర్స్ నేను డ్యాన్స్ని టచ్ చేయలేదు. మళ్ళీ దాదాపు ఒక 9 months నుంచి ఐ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో అలా దయగారు సపోర్టింగ్ క్యారెక్టర్ కానీ చేసింది, సోల్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి ఆయనే. ఓకే, ఇన్ జనరల్ చెప్పారు. ఓకే, అజయ్ గారు చెప్పండి. హాయ్ సార్. హలో. సో మీరు చూస్తే ఇంతకు ముందు సీఎం పెళ్ళాము, దాంట్లో ఒక డిఫరెంట్ రోలు, సో దీంట్లో ఒక డిఫరెంట్ రోలు. సో మీరు ప్రతి మూవీలో ఒక రోల్, అంటే అజయ్ గారు అనగానే క్యారెక్టరే కనిపిస్తుంది మీరు కన్నా కూడా. సో ఇన్ని క్యారెక్టర్స్ చేసేటప్పుడు మీకు ఏది ఛాలెంజింగ్గా అనిపించింది చేసేటప్పుడు అని? క్యారెక్టర్ కనపడటమే ఛాలెంజింగ్. అంటే ఇన్ని క్యారెక్టర్స్లో ఈ క్యారెక్టర్ చేసేటప్పుడే నాకు ఛాలెంజింగ్గా ఉంది, ఇది చేయడానికి టఫ్ అని ఇప్పుడు వరకు ఎప్పుడు అనిపించలేదు? అంటే నేను ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మార్నింగ్ షూట్కి వెళ్ళిన దగ్గర నుంచి నాకు టెన్షన్ అండి. ఈ రోజుకి కూడా ఎక్కడో బయట ఉండి ఇక్కడికి వచ్చి ఇక్కడ రావడానికి టెన్షన్ పడ్డాను. సో అది ఆ ప్రాసెస్ అనేది నాకు డే ఇన్ డే అవుట్ ప్రాసెస్. నాకు అది ఫస్ట్ షాట్ ఈ రోజుకి నా పొట్టలో బటర్ఫ్లైస్ ఉంటాయి, ఇప్పటికీ నేను కంగారు పడతాను. ఆ ఫస్ట్ షాట్ నాకు ఇప్పటికీ టెన్షనే. ప్రాబ్లీ దట్ మైట్, అంటే ఆ భయమే మంచిదేమో, నాకు ఇన్నేళ్ళు కొంచెం సస్టైన్ అవ్వగలుగుతున్నాను. నెక్స్ట్ రాజమౌళి గారి సినిమాలో మీ క్యారెక్టర్ ఏమైనా ఉందా? యాజ్ ఆఫ్ నో నాకేం తెలియదండి. అసలు చేయకపోయినా కూడా దాని గురించి మాట్లాడకూడదు మనం. సీను గారు చెప్పండి. ఆల్ ద బెస్ట్ అండి. సినిమా నేను చూశాను, అదిరిపోయింది. కష్టే ఫలి ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్టు మీ ధైర్యమే ఈ సినిమాకి వెన్నుముక్క. థ్యాంక్స్ అలాట్ రాధా గారు. అజయ్ చెప్పండి సార్. ఈ సినిమాలో విజయ్ కన్నా మీ పాత్రే చాలా బాగుంది. మీరు వన్ ఆఫ్ ద హీరోలా ఉన్నారు. అంటే కబడ్డీ ప్లేయర్స్ ఎంతమంది ఉన్నా కోచే ప్రధానం. మీది కానీ దయాది కానీ ఎక్సలెంట్గా ఉంది. ఏంటమ్మా విజయ్ ఎలా అయిపోయాడు అని, అర్జున్ ఎలా అయిపోయాడు అని డైలాగ్, ఆ డైలాగ్ తోటే చాలా మందిని ఎమోషనల్గా కనెక్ట్ చేశారు. అసలు ఎలా అనిపించింది అసలు ఆ పాత్ర చేస్తున్నారు? ఏదున్నా ఫుల్ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ అండి విక్రాంత్. ఎందుకు చెప్తున్నానంటే మన రైటింగ్ స్ట్రాంగ్గా లేకపోతే ఏ యాక్టర్ ఏం చేయలేడు. సీ హౌ గుడ్ యాక్టర్ మైట్ బీ, ఆ రైటింగ్ అని సపోర్ట్ చేయకపోతే, డైరెక్టర్స్ టెక్నీషియన్స్ కానీ అనుకోకపోతే పర్టికులర్గా పలానా వ్యక్తికి క్యారెక్టర్ ఇలా రాయాలని ఎవ్వరు ఏం చేయలేరండి.
రైట్ ఫ్రమ్ బిగ్ నేమ్స్ ఎవరేం చేయలేరు. సో ఫుల్ క్రెడిట్ టు విక్రాంత్ అండ్ ద హోల్ టీమ్. ఈవెన్ దయా క్యారెక్టర్ కానివ్వండి ఫిలింలో, లేకపోతే రమణ క్యారెక్టర్ కానివ్వండి యాజ్ ఎ ఫ్రెండ్, ఇక అందరండి హీరోయిన్, ఎవ్రీవన్ జగదీష్ చూపించిన విధానం కానీ. సో ఐఎమ్ బాగా ఎక్సైటెడ్గా ఉన్నాను నేను యాక్చువల్లీ ఫిలిం గురించి, ఎందుకంటే చాలా ఏళ్ళు అయింది కదా. సో నేను చూస్తున్నాను అది, అంటే ఎలా ఫిలిం ఎలా వచ్చింది ఏంటనే నాకు ఐడియా ఉంది కాబట్టి ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ తొందరగా స్క్రీన్ మీద చూసుకోవాలని. విక్రాంత్ కూడా ప్రతి పిన్ టు పిన్ చెక్ వదిలేడు సినిమాని, అసలు కొత్త డైరెక్టర్ లా అనిపించలేదు మీకు. అతని గురించి సపరేట్ కాల్ షీట్ వేసి చెప్పాలండి. అతనికి -6 డిగ్రీలు -5 ఊరికే చెప్తున్నాడు ఇప్పుడు, ఏం పట్టించుకోడు అతను. ఆ షాట్ రావాలి, చెయ్యాలి. నేను ఆ క్వాలిటీస్ అతి కొద్ది మంది, పేర్లు అనవసరంగా అతి కొద్ది మంది డైరెక్టర్స్ దగ్గరే చూశాను. లాస్ట్ అంటే ఈవినింగ్ అయ్యేసరికి కాశ్మీరు చక్కగా ఒక 10 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వెళ్ళే కొద్దీ అది -4 -5కి వస్తుంది. బాగుంటుంది, 4 గంటల వరకు బ్రహ్మాండంగా ఉంటుంది, మధ్యాహ్నం 12 వరకు. దాని తర్వాత మొదలవుతుంది స్ట్రగుల్. ఇదేమో మళ్ళీ కోచింగ్ ఉంది, నాది వదిలేయండి. తనకి షర్ట్ ఉండదు, ఓన్లీ షార్ట్ వేసుకొని ఒక షార్ట్లో ఉంటాడు. నేను అంటే ఏంటి రాక్షసులా ఏంటి పరిస్థితి. -4 సార్ అప్పుడు జీవి గారు, కెన్ యూ బిలీవ్ ఇట్? -4 -5 డిగ్రీస్లో మనిషి షర్ట్ లేకుండా మొత్తం ఓపెన్గా చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. నాకు నెక్స్ట్ టైము ఒక యాక్టర్ ఫోన్ చేసి ఎవరో రాక్షసుడు అలా మంచులో పరిగెత్తాడు ఫోటో చూసానే అడిగాడు. సో దట్స్ అ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఇందులో పెట్టింది. సో ఇందా చెప్పాను కదా, ఐఎమ్ వెరీ మచ్ ఎక్సైటెడ్ ఫర్ ద టీమ్. చాలా పెద్ద సక్సెస్ అవుతుందని ఖచ్చితంగా చెప్తున్నాను నేను. 100%. కబడ్డీ అనేది సి సెంటర్లో ఎక్కువ ఆడే ఆడియన్స్ ఉంటారు. కబడ్డీని బాగా కనెక్ట్ అయ్యేది బీసీ సెంటర్లో. మీరు ఎక్కువ హైదరాబాద్లోనే ఉన్నారు, ఎప్పుడు వెళ్తారు? భీమవరం, అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, ఇక్కడ ఎక్కువ కబడ్డీ టీమ్స్ ఉంటాయి. సీను గారు, భీమవరము, కాకినాడ, వైజాగ్, విజయవాడ ఇవన్నీ ప్లాన్ చేస్తాం. ఆల్ ద బెస్ట్ అండి. విజయ్, నీ గురించి మాట్లాడను, ఎందుకంటే దిష్టి తగిలేలా ఉంది ఆ సినిమాకి. నువ్వు చేసే కష్టం అంతా ఇంత కాదు. అందరికీ విక్రాంత్ ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు హోల్ టీమ్ ఆఫ్ అర్జున్ చక్రవర్తి.